ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. 91 60 21 61 14 నా ఫోన్ నెంబరు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నెన్నో మంచి వీడియోలు చెప్తానని చెప్తున్నాను. జ్యోతిష్యం గురించి చెప్తాను. జ్యోతిష్యం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తాను. ఈరోజు భరణి నక్షత్రం 1వ పాదం చాలా దివ్యమైనది. భరణి నక్షత్ర పాదం అసలుకి భరణి నక్షత్రం 1వ పాదం చాలా అద్భుతమైన పాదం. 2వ పాదంలో పుడితే వాళ్ళు నపువంసకులన్నా అవ్వాలా, లేదు అన్నీ కోల్పోయే విధంగా తయారవ్వాలా. ఏది భరణి నక్షత్రం 2వ పాదం. భరణి నక్షత్రం 3వ పాదము అద్భుతమైన నక్షత్రం. వాళ్ళ దాంపత్య జీవితం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి భరణి నక్షత్రం 3వ పాదం చెప్తుంది. 4వ పాదానికి వచ్చేసి వాళ్ళది 4వ పాదం కూడా కొంచెం కుజదోషం స్టార్ట్ అవుద్ది. ఆ కుజదోషం నివారణ చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. భరణి నక్షత్రం ఈ 4 పాదాల గురించి భరణి నక్షత్రం గురించి చెప్పాను. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత అద్భుతమైన జీవితం అనుభవిస్తారు. వాళ్ళ జీవిత అనంతరం జీవితం తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎన్నో కష్టాలు పడినా కూడా స్వశక్తిగా వస్తారు. వాళ్ళు ధరణిలో గొప్ప శ్రీమంతులు అవుతారు 40 సంవత్సరాల తర్వాత. చాలా మంచి నక్షత్రం. ఒక 2వ పాదంలో జన్మించినప్పుడు మాత్రమే నపువంసకులు కావటము, లేకపోతే చెడు తిరుగుళ్ళు తిరిగి వాళ్ళు దాంపత్య జీవితం పోగొట్టుకోవటము, ఇటువంటి అయినా సరే భరణి నక్షత్రం 2వ పాదంలో జరుగుతాయి. అందుకని భరణి నక్షత్రం 2వ పాదంలో శాంతులు చేయించుకోవాలి. వాళ్ళు చెడు కర్మలు అనుభవించకుండా మంచిగా చూసుకోవాలి. శుభం.